గొప్ప జనముగా చేయబోతున్నాడు. యెఫ్తా జీవితంలో కూడా అంతే. త్రోసివేయబడ్డాడు, కుటుంబము నుంచి వెలివేయబడ్డాడు, కుటుంబము నుంచి. కానీ మరలా దేవుడు ఏం చేస్తాడు? యెఫ్తా జీవితంలో నిలవబెట్టిన సందర్భాలు కనబడతాయి. ఈ పూట నేను అంటాను, సమాజం నుంచి త్రోసివేయబడ్డావని బాధపడుకో, దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. కుటుంబం నుంచి త్రోసివేయబడ్డావు, వెలివేయబడ్డావు, పారివేయబడ్డావు, ద్వేషించబడ్డావని భయపడకో, నిన్ను దేవుడు గొప్ప జనముగా చేయబోతున్నాడు. ఈరోజు ఎంతో మంది దేవుని సేవకులు కుటుంబాల చేత వెలివేయబడి, సమాజము చేత వెలివేయబడి, అంతేకాకుండా అనేక మంది ప్రజల చేత వెలివేయబడి జీవితాలు కలిగిన వారు ఎంతో మంది దేవుని సేవకులు ఈరోజు గొప్ప చేయబడటానికి గల కారణం ఏంటి అనంటే, ఆయన ఎవరు అనంటే త్రోసివేయబడిన వారిని గొప్ప చేయు దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. యోసేపు త్రోసివేయబడ్డాడు, యోసేపు పడద్రోయబడ్డాడు, యోసేపు తృణీకరించబడ్డాడు. కానీ యోసేపును దేవుడు ఏం చేస్తాడో తెలుసా? త్రోసివేయబడిన యోసేపును గొప్ప చేశాడు. త్రోసివేయబడినటువంటి యోసేపును అధికముగా హెచ్చించాడు. పడద్రోయబడినటువంటి యోసేపును గొప్ప చేశాడు. ఈరోజు నేనంటాను, పడిపోతున్నావని, త్రోసివేయబడుతున్నావని, వెలివేయబడుతున్నావని భయపడకు, బాధపడకు, దిగులు చెందకు. నీవు త్రోసివేయబడితేనే గొప్ప చేయబడతావు, నీవు పడద్రోయబడతానే గొప్ప చేయబడతావు. హల్లెలూయా. యోసేపు జీవితంలో కూడా ఒక మంచి సంఘటన ఆలోచన చేస్తే, పడద్రోయబడ్డానని బాధపడలేదు. పడద్రోయబడినటువంటి యోసేపు పైకి ఎదగగలిగిన వాడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ జీవితాల్లో కూడా పడద్రోయబడ్డానని బాధపడొద్దు, అవమానించబడ్డానని బాధపడొద్దు, వెలివేయబడ్డానని బాధపడొద్దు. నువ్వు ధైర్యం కలిగి పడద్రోయబడిన స్థాయిలోనే నీవు బ్రతికి దేవుడు హెచ్చించులోనికి తీసుకొని వెళ్ళే సమయం కొరకు ఎదురు చూస్తే, పడిన నిన్నే ఏం చేస్తాడో తెలుసా? పడద్రోయబడిన జీవితాన్ని పైకు ఎత్తగలిగిన వాడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక.